మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిషులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. సో గురుగారు, మార్చి మాసం వృశ్చిక రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఈ మాసం ఎలా ఉండబోతుంది? గ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది? ఉగాదిని ఏ విధంగా పురస్కరించుకుంటే మంచి ఫలితాలు ఈ మాసం వాళ్ళకి ఉంటాయి అంటారు? ద్వాదశ రాశిలో వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మార్చి మాసం 2026 సంవత్సరం. అలానే మార్చి మాసంలో అతిపెద్దటువంటి గ్రహణం, ఈ యొక్క చంద్రగ్రహణం రావటం ఆరంభం అవటం. ఈ చంద్రగ్రహణం మార్చి 3వ తారీఖున సింహరాశిలో మఖా నక్షత్రంలో వస్తుంది. ఈ మఖా నక్షత్రం సింహరాశిలో వస్తుంది కాబట్టి వృశ్చిక రాశి వారికి కొంతమేర ఇబ్బంది పడిగేటువంటి ఛాయలు అయితే కనపడుతూ ఉన్నాయి. అదేంటంటే కనుక వీరికి ప్రత్యేకంగా ఈ యొక్క మకర రాశి వారికి అయితే ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటిది అయితే కనపడుతుంది. మరొకటి అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క వృశ్చిక రాశి వారు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఆల్రెడీ జాబులు చేస్తున్నారు అనుకోండి, జాబ్ మానేయకండి. జాబ్ మానేస్తే మళ్ళీ దొరకడం కష్టం. ఈ యొక్క గ్రహణానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎప్పటివరకు ఉన్నాయి, ఈ ఛాయ ఎప్పటివరకు ఉందంటే 30 రోజులు ఉంటుంది. అంటే ఏప్రిల్ 2-3 తారీఖుల వరకు కూడా ఈ ఇబ్బందులు కనిపిస్తూనే ఉంటాయి. కాబట్టి జాబు మానుకోకూడదు. ఉన్న జాబుని ఏదో విధంగా నెట్టుకుపోవాలి. కొత్త జాబ్ వచ్చేంత వరకు నెట్టుకుపోతూనే ఉండాలి, లేకపోతే చాలా ప్రమాదకరంగా ఉంటుంది. జాబు పోయేలానే ఉంటుంది, అలా గెలుకుతారు. వెనకున్న వాళ్ళు పైన ఉన్న వాళ్ళు అలాగా చేస్తారనమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటూ జాబ్ మానేయకూడదు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగ జాబ్ మానేసే విధంగా ఏదైనా ఉందనుకోండి, ఇది గ్రహణానికి సంబంధించింది. కాబట్టి జొన్నలు, ఉలవలు, కందులు, అలానే పచ్చ పెసలు ఇవన్నీ కూడా పావుకులు చప్పు తీసుకొని, క్యాషనట్ కాజు ఉంటుంది కదా, కాజు కూడా పావుకిలో తీసుకొని, ఏదైనా పర్లెగ్గ గుండ బద్ద ఏదైనా తీసుకుని పావుకిలో. అలానే గురిగింజలు ఉంటాయి. ఈ గురిగింజలు ఏ కలర్లో ఉన్నదైనా సరే ఒక 5 గురిగింజలు తీసుకోవాలి. దానిలో ఈ లక్ష్మీ గవ్వలను ఉంటాయి చిన్నవి, అవి ఒక 5 తీసుకోవాలి. జాజికాయలు ఒక 2. ఇవన్నీ కూడా తీసుకొని ఒక వస్త్రంలో ముడుపు కట్టుకోవాలి. పారేడు నీటిలో కానీ పొదలుగా ఉన్న చెట్లలో కానీ వేసేయచ్చు. లేదంటే కనుక పంట భూములు ఉంటే ఇవి తీసుకెళ్ళి ఎక్కడైనా గుంతలో పెట్టేయచ్చు. లేదా రావి చెట్టు మొదట్లో గుంత తీసి కొంచెం యువతలకు గుంత తీసి దాంట్లో పెట్టేస్తే కనుక మన మీద ఉన్నటువంటి గ్రహణానికి సంబంధించిన దోషాలన్నీ కూడా కొంతమేర తొలగేటువంటి అది అవుతుంది. అప్పుడు జాబ్లో వెసులుబాటు కానీ ప్రమోషన్స్ కానీ వస్తాయి. జాబ్ తీసేటువంటి యోచన ఉండదు. విదేశయానం ఎవరైనా చేయాలనుకుంటే గ్రహణానికి సంబంధించినటువంటి ఆ యోగ్యత ఉంది కాబట్టి విదేశయానం చేయకపోవడం మంచిది. గ్రహణానికి సంబంధించినటువంటి అశుభ దృష్టి కనిపిస్తుంది. అందువల్ల ప్రయాణాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వృశ్చిక రాశి వారు. అలానే ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ఆర్థికంగా కొంచెం ముందుకు వెళ్ళాలనుకుంటే కూడా దాని దగ్గర ప్రికాషన్స్ తీసుకోవాలి. బియ్యంతో చేసినటువంటి చక్కెర పొంగలి ఎక్కడైనా వినాయక స్వామి వారికి నైవేద్యం పెట్టుకుంటే ఆర్థికంగా ఆరోగ్యంగా 2 సమస్యలు కొంచెం తీరుతూ ఉంటాయి. ఇక యుగాది ఉంది. ఈ యుగాదికి కనుక ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో యుగాది రోజున వారు వారికి ఇష్టదైవానికి కులదైవానికి ఎవరైనా సరే పూజించేవారు ఉంటే కనుక అక్కడ వారు ఈ యొక్క లోధాన్ అని చెప్పేసి సాంబ్రాణి కడ్డీలు ఉంటాయి, అగరబత్తి లోధాన్ అని ఉంటుంది. అలాంటి అగరబత్తీలు అనేది వెలిగించుకోవాలి. అలానే గుగ్గిలము సాంబ్రాణి 2 కూడా కలగలుపుకొని దాంట్లో దాల్చిన చెక్క పౌడర్ కొంచెము, అలానే బిర్యానీ పత్త ఆకు దాంట్లో కొంచెం వేసుకోవాలి. ఇంగువ కొంచెం వేసేసి ఆ ధూపం వేయాలి. ఆ ధూపం వేస్తే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ కాదు, వాస్తు ప్రకారం దోషం కాదు. అలానే చేతబడి హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ లాంటివి ఏమైనా ఉంటే కూడా ఈ యుగాది నుంచి ఫ్రెష్గా బతికేదానికి మైండ్ మనసు అన్నీ మన కంట్రోల్లో ఉండేదానికి, మన కుదురుగా ఉండేదానికి అలాంటి పొగ అనేది షాపుల్లోనూ వ్యాపార సంస్థల్లోనూ అలానే ఇంట్లోనూ వేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. మనుషులకు కూడా వేసుకోవచ్చు. దీనివలన వారికి అనేక రకాలైనటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలేదానికి ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. కొత్తగా ఎవరైనా వ్యాపారం చేయాలనుకున్నా, కొత్తగా ఎవరైనా బిజినెస్ కానీ ముందుకు వెళ్ళాలి, ఏదైనా జాబ్ కానీ చేయాలనుకుంటే కనుక వీళ్ళకి ఈవెంట్ ఆర్గనైజర్స్ ఉంటాయి. ఈవెంట్ ఆర్గనైజర్లో కానీ అలానే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మార్కెటింగ్ రంగాల్లో కానీ అలానే షేర్స్ మ్యూచువల్స్ లాంటివి ఇన్వెస్ట్ చేసుకోవడం చాలా మంచిది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు. అలానే వీరికి కళలు వస్తూ ఉంటాయి. కళలు రావడం కానివ్వండి, అలానే ఏదైనా నిద్ర పట్టకపోవడం కానివ్వండి ఉంటే కనుక బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతే కనుక గసగసాలు ఉంటాయి. ఈ గసగసాలని లైట్గా వేపి పౌడర్ చేసుకొని నైట్ పూట హాట్ పాలల్లో కలుపుకొని తాగితే కనుక వీరికి నిద్ర వస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది. కాబట్టి అలాంటి ప్రయత్నం చేయాలి. షుగర్ కూడా తగ్గుతుంది వీరికి. ఇలాంటివి చేసుకుంటే వీరికి సరిపోతుంది. అలానే వీరికి భార్యాభర్తల మధ్యన గొడవలు, భార్యాభర్తలు విడిపోవటం, పెళ్లి కాని పెళ్లి అయ్యేదానికైతే ఈ మార్చి మాసంలో కనపడట్లేదు. కాబట్టి ఏప్రిల్ 5 తర్వాత మాత్రమే
వీరికి పెళ్లి యోగ్యత అనేది ఉంటుంది. 25 సంవత్సరాల తర్వాత 35 సంవత్సరాల లోపు వారికి అయితే పెళ్లి యోగ్యత ఉంది. మన అబ్బాయి మన అమ్మాయి అని అనిపించుకోవచ్చు కాబట్టి ఈ ప్రయత్నం చేయొచ్చు. అలానే మే మాసం 5వ తారీఖు తర్వాతనే పెళ్లి అనేది కనిపిస్తుంది. మన అబ్బాయి అని ఈ యొక్క మార్చి మాసంలో అనిపించుకోవచ్చు. ఇల్లు వాహన కొనుగోలు కానీ ఉన్నాయంటే కనుక మార్చి మాసంలో అడ్వాన్స్లు ఇవ్వచ్చు. ఎక్కడైనా మంచి ఇల్లు దొరికింది, మంచి స్థలం దొరికిందంటే కనుక ఈ మార్చిలో అడ్వాన్స్ ఇస్తే త్వరగా డబ్బులు అంది అది కూడా మనం సొంతం చేసుకునే దానికి ఉంటుంది. కాబట్టి మార్చిలో అలాంటి కొత్త సదవకాశాలు వీరికి లభ్యపడుతున్నాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. ఇక భార్యాభర్తల మధ్య సంబంధాలు ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? ఈ నరఘోష కావచ్చు, నరదిష్టి కావచ్చు, ఓవరాల్గా కుటుంబ వాతావరణం ఎలా ఉండబోతుంది? ఇకపోతే ఈ గ్రహణానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఆ భార్యాభర్తల మీద కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. అందులోనూ ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అనగానే గ్రహణానికి సంబంధించినటువంటి చెడు దృష్టి, అశుభ దృష్టి ఉంది కాబట్టి ఈ గ్రహణానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఇబ్బందులని తొలగేదానికైతే దానం చేసుకోవాలి. ఆ దానం ముందుగా ఆల్రెడీ చెప్పాను, ఆ దానం చేసుకుంటే సరిపోతుంది. అలానే భార్యాభర్తల మధ్య గొడవలు అయితే కొంతమేర కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరైతే మెలకుండా ఉంటే మంచిది. ఇక ఈ యొక్క వృశ్చిక రాశిలో పుట్టిన వారు భార్య అయినా భర్త అయినా మెదలకుండా ఉండాలి. ఏది జరిగినా మనకు సంబంధం లేదనుకుంటే కాకుండా అయినా సరే జరిగినది జరిగిపోయింది కదా అనేటప్పుడు మెదలకుండా ఉండాలి. ఎఫ్ఐఆర్స్ లాంటి పనికిరావు. వీళ్ళ కాలం మీద వీళ్ళు నిలబడడానికి ప్రయత్నం చేస్తారు. అందులోనూ ముఖ్యమైనటువంటి రంగాలు మెడికల్ షాప్స్, డయాగ్నోస్టిక్స్, హాస్పిటల్స్ లాంటి రంగాల్లో వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు కూడా చేసుకుంటే కనుక వీరికి మంచి కలిసి వస్తుంది. అలానే వీరికి ఏదైతే కోర్టు వరకు వెళ్ళినటువంటి సమస్యలు అయితే ఉన్నాయో అవి సానుకూల పడేటువంటి వాతావరణం కనిపిస్తుంది. కాబట్టి ప్రయాణాలు చేసేప్పుడు కొంచెం జాగ్రత్తగా వహించి ప్రయాణం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది ఈ యొక్క మార్చి మాసంలో. ఇక యుగాదికి అయితే కనుక ఒక ముగ్గురికి బట్టలు పెట్టడం కానివ్వండి, ఒక నలుగురికి 5గురికి భోజనం పెట్టడం కానీ చేస్తే వీరికి ఉన్నటువంటి కాలసర్పదోషం, నాగదోషాలు లాంటి కొంచెం తొలగిపోయేలా ఉండి బఠానీలు దానం కూడా చేసుకోవచ్చు. వీరు చాలా మంచి జరిగేదానికి ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేసుకుని అదృష్టవంతులు అయితే అవ్వచ్చు మార్చి మాసంలో. గురుగారు, ఈ నరఘోష, నరదిష్టి ఎక్కువగా ఉండటం, అలాగే శత్రువులు అధికంగా వాళ్ళ నుంచి ఇబ్బందులు ఎదురవడము, అలాగే బాగుపడుతుంటే ఎదుటివాడి చూపు కావచ్చు, ఆ దృష్టి కావచ్చు, సో ఎక్కువగా ఈ కుళ్ళు కుతంత్రాలతో వాళ్ళని ఏదో చెడు క్రియలు చేపించడము, ఈ చేతబడులు ఇలా చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. అలాగే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్న కాపురాల్లో నిప్పులు పోసి వాళ్ళ మీద ఆశపడో వాళ్ళ వైపు మన వైపు తిప్పుకోవాలని ఏదో ఒకటి క్రియలు చేస్తున్నారు. అష్టదిగ్బంధనం పాలైపోయి ఎటు వెళ్ళాలో తెలియని స్థితిలో చాలామంది ఉంటున్నారు. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఖచ్చితంగా ఈ రోజుల్లో పరిస్థితి ఎలా మారిపోయిందంటే కనుక ఒకళ్ళ మీద ఒకరికి వ్యసనం, దోషం, విక్రోధం అంతా కూడా ఎట్లా ఉందంటే వీరు నాశనం అవ్వాలని తప్పితే మనవాడు బాగుండాలి, మన పిల్ల బాగుండాలి అనేది ఎక్కడ లేదండి. ఇప్పుడు అన్యోన్యంగా ఉండేటువంటి ఒక భార్యాభర్తలు ఉంటారు, పిల్లలు ఉంటారు, కొంచెం చక్కటి కుటుంబం, ఇద్దరు జాబులు చేసుకుంటూ బతుకుతూ ఉంటారు. వీరి మీద వేరే వారికి కన్నేయటం, వ్యసనం, ఇవన్నీ కూడా ఏంటంటే ఎందుకు చెప్తున్నా అంటే జాతకాల్లో ఉండవు. ఇప్పుడు సమాజంలో జరిగేటువంటి సంఘటనలు ఎలా ఉన్నాయి అంటే కనుక హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, చాతబడి, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, మందు పెట్టడం, మందు తీయటం, ఇలాంటివి ఎన్నో రకాల క్రియలు చేపించేటువంటి ప్రక్రియ చాలా నడుస్తూ ఉంది. ఎందుకంటే కనుక ఎదుటి వ్యక్తి సుఖంగా ఉంటే ఓర్చుకోలేకపోతాం. ఒక మంచి కుటుంబంలో ఉన్నటువంటి అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఎదురు లాగేద్దాము, అమ్మాయి ఉందనుకోండి లాగేద్దాము. ఇదే తత్వంతో ఏర్పడినటువంటి చెడు వ్యసనం. నైట్ నైటే కోటీశ్వరులు అవ్వాలి, నైట్ నైటే నేను అన్నీ సాధించుకోవాలి, ఎవరి దగ్గర ఓపిక ఉండట్లేదు. కాబట్టి వీళ్ళందరూ కూడా గమనించుకుంటూ ఉండాలి. మన పర్సనల్ విషయాలు ఉంటే కూడా ఎవరికి షేర్ చేయకూడదు. చాలా అంటే చాలా అన్యోన్యంగా ఉండాలంటే మనకు సంబంధించిన విషయాలు ఎవరి దగ్గరికి రానియకూడదు. ఫ్రెండ్స్ అని, కొలీగ్స్ అని అందరూ మంచి వాళ్ళు అయితే లేరండి. వ్యసనం పడేవారు, రంది పడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ వలన మనకి ఇబ్బంది కలగదు అని అనుకోవడానికి లేదు. ఏదో రోజున మనల్ని గ్రిప్ చేస్తున్నారు, ఇబ్బంది పడేటటువంటి యోచన ఉంది. అలాంటి వారు మన దగ్గరికి ఎన్నో వేల మంది కస్టమర్లు కొట్టుకుంటూ ఇబ్బంది పడుతూ వయసుతో సంబంధం లేకుండా, రిలేషన్స్తో సంబంధం లేకుండా ఎన్నో రకాల ఇబ్బంది పడేవారు ఉన్నారండి. తల్లిదండ్రులు, పిల్లలు ఉన్నారు, పిల్లలు ఏమైపోతున్నారో తెలియట్లేదు. గారాభంగా పెంచుకున్నటువంటి ఆడపిల్లలు ఉన్నారు, ఎవరో ఏదో వచ్చి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు తల్లిదండ్రులు పెట్టినటువంటి ఘోష అది చెప్పలేటువంటి పరిస్థితిలో ఉన్నారు ఈ రోజున. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాతకాల్లో కనపడవు. ప్రతి ఒక్కరు అనుకుంటారు ఇవన్నీ జాతకాల్లో ఉంటాయని. జాతకాల్లో ఉండవండి. ఇది వేరే క్రియ, ఇది వేరే లోకం, ఇది మనకి పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత కూడా తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భార్యాభర్తలండి, భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి భావం కావచ్చు, స్వభావం కావచ్చు, ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా సాయంత్రం ఒకరిగా ఉంటారు. అలా లేకుండా విడాకులు, ఎఫ్ఐఆర్స్ ఇలాంటి చాలా ఉన్నాయండి. ఇలాంటి కేసెస్ వల్లనే ఎన్నో రకాల జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. ఇలాంటి వాటి జోలు వెళ్ళకూడదండి. అలాంటి ఏమైనా ఉంటే కూడా ఖచ్చితంగా మీలో ఏదన్నా సమస్యకి ఎట్లా ఉండాలంటే కనుక ఆ సిమ్టమ్స్ అనేజీగా ఉండటం కానీ,
మన ఫేస్లో చేంజెస్ కనిపించడం, కళ్ళు చేంజెస్ కనిపించడం, జుట్టు ఊడిపోవటం, ఇది నాకు ఊడిపోయింది అది కాదు, ఇది జీన్స్. అది కాకుండా మీకు హెయిర్ ఫాల్ లాంటిది అవ్వటం కానివ్వండి, ఇంకా లేడీస్లో వచ్చేసి స్టమక్ రిలేటెడ్ సమస్యలు, లోపల ఏదో ఉన్నట్టుగా నీరసంగా ఉండడం, కోపం రావడం, చిరాకు పట్టడం, ఇలాంటి సమస్యలు, ఒంటరిగా ఉండాలనిపించడం, సూసైడ్ లాంటివి చేసుకోవడం, ఎంత ఉన్నా కూడా ఏది ముందుకెళ్ళలేకపోవడం, అష్టదిబ్బందులు అంటారు దాన్ని. ఎంత చేసినా ముందుకు వెళ్ళదు, జాబులు ఉండవు, సరిగా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. ఇలాంటి ఏదైనా కనిపిస్తే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే కనుక వారికి పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటాం. దొంగ స్వాముల్ని, దొంగ గురువులను నమ్మకండి. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మన అవసరం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అవకాశం తీసుకుంటున్నారు. అలాంటివి కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. అలాంటివి చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఇబ్బంది పడేటుంది. కాబట్టి ఎవరికైనా కావాలి, ఇలాంటి సమస్య ఉంది అని కనుక పరిష్కార మార్గం చూపించేందుకు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఆ విధంగా ఎవరికైనా కావాలంటే సంప్రదించేదానికైతే చూడండి. ఓకే, ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు విశేషంగా చేసుకుంటే ఈ నెల వీళ్ళకి కలిసి వస్తుంటారు? అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవాలండి. ఎక్కడైనా లలిత అమ్మవారు కానీ, దుర్గామాత కానీ, పార్వతి అమ్మవారు కానీ కనిపిస్తుంటే కనుక అక్కడ కుంకుమార్చన చేయించి ఆ కుంకుమని మాసం అంతా కూడా పెట్టుకుంటే కనుక వీరికి ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష కాకుండా, శత్రుభయమే కాకుండా, ఆర్థిక సమస్యలు కాకుండా, అనేక రకాలైనటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగేలా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చిన్న పని చేసుకుంటే చాలు అదృష్టవంతులు అవ్వచ్చు. ఓవరాల్గా ఈ మాసం వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.